ఒకవేళ రాజీనామా చేయిస్తే బండి సంజయ్‌కి అది తీవ్ర అవమానం అవుతుంది. అవును. ఎందుకంటే ఒక రకంగా ఒప్పుకున్నట్టే. హ్మ్. కాబట్టి ఈ తీవ్ర అవమానాన్ని తట్టుకోలేక ఆయన బీజేపీలో ఏదంటారు పొమ్మన లేక పొగబెడుతున్నారు పోగొట్టడం. కాబట్టి, మనం వెళ్ళిపోయి సెపరేట్ పార్టీ పెట్టుకుందాము. ఎందుకంటే బీజేపీలో ఉంటే ఇంక ఎదుగు బొదుగు ఉండే అవకాశం లేదు అనేది బండి సంజయ్‌కి కూడా అర్థమైంది కాబట్టి, హ్మ్. ఆయన సెపరేట్ పార్టీ పెడతాడని అది కూడా ఈరోజో రేపో ప్రకటించే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే విజయ్‌కి అక్కడ సక్సెస్ అయ్యేసరికి ప్రతి ఒక్కడికి మనం కూడా పార్టీ పెడితే మనం కూడా సక్సెస్ అవుతాం గెలిచేయడం ఈజీయే అని. అనే ఒక ఇదొచ్చేసింది. అంటే అవును. ఎస్టాబ్లిష్డ్ పార్టీలకి వ్యతిరేకత ప్రజల్లో ఉంటది. అవును. కొత్తగా ఒకటి పెట్టి వెళ్తే మనం సక్సెస్ అవ్వచ్చని అందరికీ ఉంది ఇప్పుడు. అవును. ఇప్పుడు పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నాడని, తర్వాత అల్లు అల్లు అర్జున్ అర్జున్ పార్టీ. పెట్టబోతున్నాడని, ఇక్కడ కవితకు కూడా ఊపొచ్చింది. హ్మ్. నేను కూడా అక్కడైనట్టే నేను కూడా సీఎం అవుతానని ఆమె అంటుంది. ఇలాగ ప్రతి ఒక్కరికి అక్కడ అంటే అది ఒక ఉత్సాహం వచ్చిందనమాట. ఎందుకంటే విజయ్ అవుతాడని ఎవరు అనుకోలేదు. ఏ ప్రీ పోల్ సర్వేలు చెప్పలేదు. అతను కూడా నమ్మలేదు. అంచనా అందరూ వేయలేకపోయారు. కూడా 7, 8% అనుకున్నారు తప్ప, ఈ స్థాయిలో అతనికి 31% ఎంతో ఓట్ షేర్ వచ్చింది. సో, ఈ స్థాయిలో సీఎం అవుతాడని ఎవరు అనుకోలేదు. అలాగే ఇప్పుడు బండి సంజయ్ కూడా తనకి ఒక వర్గంలో క్రేజ్ ఉంది. బీసీ కాబట్టి తెలంగాణలో బీసీ పాపులేషన్ బలంగా ఉంటది. ఒక బలమైన బీసీ నాయకుడు ఎవరు లేరిక్కడ. సో, బీజేపీలో ఉంటే ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆయన గట్టిగా మాట్లాడలేడు, ముందుకెళ్ళలేడు. సో, కాబట్టి అవమానాలతో బీజేపీలో కంటిన్యూ కావడమా? లేకపోతే సొంత పార్టీ పెట్టుకొని పోరాడమా? అన్న ఒక యాంగిల్‌లో ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే బీజేపీలో ఫ్యూచర్ ఆయనకు కనబడట్లేదు. మామూలుగా బీజేపీ ఎవరికైనా నాయకులకి ఏముంటది? ఎందుకు కష్టపడతారు? మనం మినిస్టర్ కావచ్చును, సీఎం కావచ్చు. సీఎం అనేది స్టేట్ లెవెల్‌లో అల్టిమేట్ గోల్ ఎవరికైనా. సో, రేపు బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం బండి సంజయ్ బీసీ కాబట్టి ఆయన్ని ఆల్రెడీ బీసీకి సీఎం ఇస్తామని వీళ్ళు చెప్పున్నారు కాబట్టి ఆయనకి ఆశ ఉండేది. ఇవాళ ఆశ లేదు. అవును. ఇవాళ చాలా అవమానకరం ఈ ఇష్యూలో ఆయన్ని గాని తీసేస్తే. హ్మ్. మొన్నటి వరకు ఏందంటే నా కొడుకు తప్పు చేయలేదు. వాళ్ళే కావాలని హనీ ట్రాప్ చేసి నా కొడుకుని ఇచ్చేశారన్న యాంగిల్‌లో ఈయన మాట్లాడుతున్నాడు. హ్మ్. రెండోది ఇది పొలిటికల్ కుట్ర అని కూడా ఆయన మాట్లాడాడు. హ్మ్. కానీ ఇప్పుడు బీజేపీలోనే ఆయన మీద వ్యతిరేకత వచ్చి ఆయన దగ్గర రాజీనామా చేయమని అమిత్ షాని అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఇంకా వీళ్ళు రెచ్చిపోతారుగా బీఆర్ఎస్ వాళ్ళు అవును. ఇంకా రెచ్చిపోతారు. చూసారా అతను సొంతంగా రాజీనామా చేయకపోతే వాళ్ళే తీసేస్తారు. మేము చెప్పిందే కరెక్ట్ అనేది వీళ్ళు రెచ్చిపోతారు. అవును. ఆల్రెడీ ఆయన ప్రవీణ్ కుమార్ ఇదే పనిలో ఉన్నాడు 24 అవర్స్. అవును. సో, అందువల్ల ఏ రకంగా చూసినా బండి సంజయ్‌కి మినిస్టర్ పదవి గాని పోతే మాత్రం హ్మ్. ఖచ్చితంగా ఆయన అవమానకరంగా బీజేపీలో కంటిన్యూ కావాలి. అది సాధ్యం కాదనుకున్నప్పుడు ఆయన పార్టీ పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే బీసీలకంటూ ఒక యూనిక్ పార్టీ చిన్నవి పెట్టారు గానీ అవును. మల్లన్న లాంటోళ్ళు అవేమీ ముందుకెళ్ళట్లేదు. అంటే ఇక మొత్తం మాస్ లీడర్ ఎవరు లేరు బీసీ సెపరేట్‌గా. అందుకని ఈయనకి ఆ మాస్ బేస్ ఉంది. హ్మ్. కులం బేస్ ఉంది వైడ్‌గా. రెండోది బీజేపీలో యాక్టివ్‌గా లేనోళ్ళు బీజేపీలో చాలామంది అసంతృప్తులు రాజాసింగ్ లాంటోళ్ళు కూడా ఇటు రావచ్చు రేపు. అవునవును. సో, బీజేపీలో కూడా చాలామందికి అసంతృప్తి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరూ ఈయనతో రేపు కలిసారనుకోండి. అంటే కొత్త పార్టీ బీజేపీ అవుతుంది. వీక్ అయిపోయి ఈయన పార్టీ రేపు స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. లేకపోలేదు. హ్మ్. సో, అలాగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? అప్పుడు ఏందంటే ఆయన ఒక లోకల్ లీడర్‌గా ఉంటాడు. రేపొద్దున కనీసం కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్‌గా అయ్యే అవకాశాలన్నా ఉన్నాయి పవన్ కళ్యాణ్ లాగా. సరే ఒకవేళ అవకాశం ఉంటే అంటే ఊరికే అడుగుతున్నాను. ఆ! కవిత పార్టీలోని గాని విలీనమయ్యే కలిసే అవకాశం ఉందండి? చెప్పలేమండి. ఏమన్నా రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. అదే. ఎందుకంటే ఇప్పుడు బండబూతులు తిట్టి కాంగ్రెస్‌ని, రేవంత్ రెడ్డిని దొంగని అవన్నీ చేసిన షర్మిల ఏమైంది? అవును. కాంగ్రెస్‌లో పోయి చేరలేదా? కాబట్టి ఇక్కడ చెప్పలేము ఎప్పుడు ఏ ఎవరు యూటర్న్ దేనికన్నా తీసుకుంటారో. జరగచ్చు. కాకపోతే కవితకి ఈయనకి అంతే కవిత కూడా ఈయన్ని సపోర్ట్ చేసినట్టే ఇండైరెక్ట్‌గా. ఆ! భగీరథ విషయంలో కవిత అమ్మాయి వైపు అయితే నిలబడలేదు క్లియర్‌గా. అదే. సో, ఆ యాంగిల్‌లో జరిగే అవకాశాలైతే